హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా లైక్ చేయండి. ఈ వీడియోలో ఎవరి ఏవి మంచిగా ఉందో చూద్దాం. మీకు ఎవరి ఏవి నచ్చిందో కామెంట్ చేయండి. సో నాకు అయితే స్పై టీమ్ ఏవి చాలా మంచిగా అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళ ఏవి ఎడిటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అసలు ప్రశాంత్ ఏవి నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఇంకా బిగ్ బాస్ ప్రశాంత్ని మోటివేట్ చేయడం, నేషన్లో మాకు కనిపించే ప్రశాంత్ వేరు, గేమ్లో ఆడిన ప్రశాంత్ వేరు అనేలా చూపించారు. ఒక కామన్ మ్యాన్ ఏదైనా తలుచుకుంటే అది సాధ్యం చేసేలా చేశారు. మీకు చూసి చాలా కామన్ మ్యాన్స్ మోటివేట్ అవ్వాల్సిందే పక్కా. ఇంకా ప్రశాంత్ ఆడిన ప్రతి టాస్క్లో 100% ఇచ్చారు. ఇంకా శివాజీ అన్న యావర్తో చాలా బాగా గడిపారు బిగ్ బాస్లో ప్రశాంత్. ఎవ్వరి గురించి కూడా వెనకాల మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ మాట్లాడినాడు ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్లో. ఇంకా యావర్ విషయానికి వస్తే, యావర్ ఏదైనా ఇష్టపడితే దాన్ని దక్కించుకునే వరకు అసలు వదలడు. అసలు ఏ టాస్క్లో అయినా యావర్తో పోటీ పడాలంటే అసలు భయపెట్టుకున్నాడు యావర్. ప్రతి టాస్క్లో 100% ఇచ్చినాడు యావర్. యావర్తో ఏ గేమ్ ఆడాలన్నా భయపడేవాళ్ళు హౌస్మేట్స్. అసలు యావర్ ఇన్ని వీక్స్ ఉన్నాడు అంటే చాలా గ్రేట్. ఎందుకు అంటే తనకి తెలుగు రాకున్నా సరే మన తెలుగు ప్రజల మనసులు దోచుకున్నాడు, ఇంత దూరం వచ్చినాడు. సో ఇది ఫ్రెండ్స్ యావర్ గురించి. అవర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా శివాజీ గారి విషయానికి వస్తే తనకి ఉన్నంత మైండ్ పవర్ అసలు ఎవరికి లేదు బిగ్ బాస్ హౌస్లో. శివాజీ మెంటల్ టాస్క్ చాలా అదరగొట్టాడు ఈ సీజన్లో. అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే శివాజీ గారి లాగా ఎవరు అనిపించలేదు. బట్ అప్పుడప్పుడు బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నా వల్ల కాదు అని డైలాగ్స్ వేసేవాడు. తనకి హ్యాండ్ పెయిన్ ఉన్న ఆడిన ప్రతి టాస్క్లో 100% ఇచ్చినాడు. అసలు శివాజీ గారు లేకపోతే ఈ సీజన్ ఇంత హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండేవి. ఇంకా శివాజీ గారు లేకపోతే ప్రశాంత్ని యావర్ని చాలా టార్చర్ చేసేవాళ్ళు ఇంకా వేరే హౌస్మేట్స్. శివాజీ గారు చాలా సపోర్ట్ చేశారు ప్రశాంత్కి యావర్కి ఒక ఫాదర్ లాగా. సో శివాజీ ఫ్యాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకోటి, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు తెలిసి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో అర్జున్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తను టికెట్ ఫినాలే గెలిచినాక టాప్ 5కి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. అర్జున్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఓట్స్ వేయలేరు, చాలా తక్కువ వేశారు. అలా అర్జున్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాబట్టి ఏమైనా అవ్వచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసి గెలిపించండి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.